తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ పురపాలిక ఎన్నికల్లోనూ పైచేయి సాధిస్తోంది. అత్యధిక పీఠాలతో దూసుకు వెళ్తోంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే బీఆర్ఎస్ సైతం జోరు కొనసాగిస్తోంది. నేరేడుచెర్ల, హుజూరాబాద్, హలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, భూత్పూర్, ధర్మపురి, భీమ్గల్, బిచ్కుంద, బాన్స్వాడ పురపాలికల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంతని, మరిపెడ, డోర్నకల్, మదిర, అశ్వారావుపేట, నారాయణఖేడ్, అందోల్, జోగిపేట, సదాశివపేట, హుజూరాబాద్, స్టేషన్ గన్పూర్, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు మున్సిపల్ పీఠాల్ని సైతం కాంగ్రెస్ దక్కించుకుంది. గడ్డిపోతారం, గుమ్మడిదల, ఐజా, తొర్రూరు, తిరుమలగిరి, ఇబ్రహీంపట్నం పురపాలికలు బీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. జోగులాంబ, గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది. దేవరకద్ర, అలంపూర్, దేవరకద్ర, కోహీర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, ఆసిఫాబాద్, కేతనపల్లి, జనగామ మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో 3ంటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 1 బీఆర్ఎస్ గెలుచుకుంది. కేసముద్రం పురపాలికలో హంగ్ రాగా జనగామ హోరాహోరీగా ఫలితాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ను ఎవరూ దక్కించుకోలేకపోయారు. స్టేషన్ గన్పూర్, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. తొర్రూరులో బీఆర్ఎస్ గెలుచుకుంది. తొలిసారిగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోయింది. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 వార్డుల్లో కైవసం చేసుకున్నాయి. జనగామ 30 వార్డుల్లో హోరాహోరీగా ఫలితాలు వచ్చాయి. 13 వార్డుల్లో బీఆర్ఎస్, 13 వార్డుల్లో కాంగ్రెస్, స్వతంత్రులు 2, ఇతరులు 2 గెలుపొందారు. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాగా వేసింది. కడియం శ్రీహరి తన ప్రభావాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ 15 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 6, ఇతరులు 1 దక్కించుకున్నారు.